సో, ఇక్కడ మనం చూస్తున్న రంగోలి మీ అందరికీ కనిపిస్తూనే ఉంది ఇక్కడ. ఇది మొత్తం వచ్చేసి రూ. 100లో అయిపోయింది. 100 రూపీస్‌లో అంతే. అయిపోయింది. 20 రూపీస్ ఫ్లవర్స్ అన్నమాట. కాంట్రాస్ట్ ఫ్లవర్స్ మన పర్పుల్ కలర్ ఆస్టర్స్, బటన్ రోజెస్ రెడ్ కలర్, లిల్లీస్, మళ్ళీ బంతి పువ్వులు. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అంటారు. సో, బేస్ వచ్చేసి నేను పెద్ద లీఫ్ తీసుకున్నాను. యాక్చువల్‌గా బనానా లీఫ్ నాకు అవైలబుల్ లేకుండే. అప్పుడు అవైలబుల్ లేనప్పుడు మా ఎదురుంగ గార్డెన్‌లో నుంచి పెద్ద లీవ్స్ ఏదైతే బేస్ పెద్దగుంటుందో అది తీసుకొని స్క్వేర్స్ లాగా సో, కట్ లీవ్ చేసుకున్నాను. అంటే ఈ లీవే తీసుకోవాలని ఏమి మైండ్‌లో లేదు. ఫిక్స్ అవ్వడానికి లేదు. ఏమి లేదు. మనకు ఆ షేప్ రావడానికి ఏ లీవో ఏ లీఫ్ అయినా పాసిబిలిటీ ఉంటే పర్వాలేదు. మన మైండ్‌లో ఉన్న షేప్‌కి ఏ అంతే. లీవ్ అన్నా తీసుకోవచ్చు. అంతే. ఒకవేళ మీరు తీసుకున్న లీఫ్ ఆ సైజ్ లేకపోతే మీరు చిన్నగా ట్రై చేయండి. నేను ఇంత స్క్వేర్ పెట్టాను కదా! మీరు ఇంకా చిన్న స్క్వేర్ పెట్టండి అంతే. అలా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది. దానికో ఎక్స్‌ట్రా కాస్ట్ పెట్టేసి బయటకెళ్ళి తేవాలని ఏమి లేదు. ఒక్కొక్కరి ఇంట్రెస్ట్. ఇది నాకేంటంటే నామినల్ ప్రైస్ రూ. 100 ఇస్ నామినల్ కదమ్మా! అండ్ హ్మ్. మామిడాకులు కూడా యూజ్ చేశాను డెకరేషన్‌లో. సో, మామిడాకులు ఎందుకు పెడతామంటే అది ఎయిర్‌ని ప్యూరిఫై చేస్తుంది. ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ చేస్తుంది ఎక్కడున్నా గాని. అందుకే మనం ప్రతి పండుగకి మామిడాకులు యూజ్ చేస్తాం. సో, డెకరేషన్ కాబట్టి మీరు ఎట్లా అయినా యూజ్ చేయొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కూడా పెట్టొచ్చు, బేస్ కూడా పెట్టొచ్చు, ఎలా అయినా పెట్టొచ్చు అలా.